ఒక 5-6 రోజుల క్రితం నేను ఆ రోజు ఢిల్లీ నుంచి ఈ విషయం తెలిసిన వెంటనే ఇది సోషల్ మీడియాలో తెలిసిన వెంటనే ఈ విధంగా మా గ్రామం ఇసుకపల్లి గ్రామం పెద్దకాపు తోటయ్య బంధించి వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం ఏం జరిగిందనేది తెలుసుకోవాలని చెప్పి ఈ జువలు దీన్ని బోట్లు విడుదల విషయంలో చేసినప్పుడు మొదట 2 రోజులు అతను ఏం మాట్లాడలేదు. 3వ రోజు ఏ కారణమో నాకు తెలియదు. దాన్ని విచారణలో కానీ తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. ఏ ప్రభావాలకి ఎవరు లొంగారు, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి అన్ని విషయాలను కూడా తేల్చమని ఎంక్వైరీ పెట్టమని కూడా ఆ రోజు వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని గారు పిలిచి మాకు ఎలక్షన్ ఉన్నాయి, ఇది తొందరగా ఏదో ఒకటి చేయి మస్తాన్ రావు అని చెప్పినట్టు దాన్ని రకరకాల రంగులు పూసి నా ఫోటోలు ఆయనతో జనరల్గా ఇప్పుడు కాదు 30 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఆయన మా ఇంటి ఎదురుగానే థియోసాఫికల్ సొసైటీలో ఇద్దరం వాకింగ్ చేస్తూ ఉంటాం. సో వాకింగ్ చేసుకున్నప్పుడు జనరల్గా అయిపోయిన తర్వాత కూర్చొని ఆయన అందరితో పిచ్చాపాటి మాట్లాడుకొని ఇది కాఫీ టీ చేస్తారు అంతే. అంతవరకు కానీ రాజకీయాలు సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా కూడా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి గారు నాతో ఎందుకు చెప్పాలా, నేరుగా వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడుకొని వాళ్ళకి కొత్త ఏం కాదు. డిఎంకేలో అప్పుడు డిఎంకే కూడా అందరూ భాగస్వామి పక్షాలుగా ఎన్డీఏలో ఉన్నారు గతంలో. వాళ్ళే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ ఉన్నారు, వాళ్ళు దాంట్లో క్యాబినెట్లో ఉన్నారు, ఎన్డీఏ క్యాబినెట్లో. ఇప్పుడు నా సహాయం కోరాల్సిన పరిస్థితి కాదు వారికి. అటువంటి పరిస్థితుల్లో నా పేరు నేనేదో ఆయన తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేనేదో లోకేష్ బాబు గారు వచ్చిన రోజు లోకేష్ బాబు గారు నన్ను పక్క పిలిచి అని కృషి చేశాను. అంత ఎలక్షన్లో కూడా మా తమ్ముడు ఒకవైపు ఉండి, రవిచంద్ర ఒక తమ్ముడు ఒకవైపు ఉండి, నేను ఇట్టుండి అయినా కూడా ఒక్క చిన్న వివాదానికి కూడా తావు లేకుండా మత్స్యకారులు మాకు తెలిసి ఎంత సెన్సిటివ్గా ఉంటాయి మత్స్యకారు గ్రామాల్లో, అంత సున్నితంగా ఉండే గ్రామాల్లో మన వల్ల ఇబ్బంది పడకూడదని మేము ఎక్కడ కూడా దొరాయిలని కానీ ఇంకో విషయం కానీ ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తగా పట్టుకొచ్చాం. అదే బాధ్యతతో రవిచంద్ర కూడా బాధ్యతగా తీసుకొని అవతల ఏమి చిన్న వివాదం కూడా. ఎందుకంటే మాకు తెలుసు అది ఒక్కసారి చిచ్చు పెట్టామంటే అది ఒక రావణాకాష్టం మాదిరిగా తగులుకుంటుంది అనేది ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఏమీ లేని దాన్ని రోజుకొకటి సృష్టించి ఈ విధమైనటువంటి చిలవలు పలగలుగా చేసి వాళ్ళ జీవితాలతో, పేదల జీవితాలతో, సముద్రాన్ని నమ్ముకొని బతికేటువంటి మత్స్యకారుల నోడు కొట్టడం తప్పితే ఇది ఏమీ లేదు. చూడండి, దురాయిలు వేసుకొని వేటకు పోవడం లేదు. అందులో రేపు ఏప్రిల్ 15వ తారీఖు నుంచి వేట నిషేధ సమయం. వేట నిషేధ సమయంలో వాళ్ళు ఈ విధమైనటువంటి ఈ 10 రోజులు ఏం చేసినా వేట చేసుకొని వాళ్ళు జీవనం గడుపుకోవాలి. అటువంటి వాళ్ళని జీవనానికి కూడా వేటకు కూడా పోనీయకుండా వాళ్ళు పాపం వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం కట్టుదిట్టం చేసుకొని ఇది నిజాలు తేలాలని వాళ్ళు ఉన్నారు. మేము కూడా నిజాలు తేల్చాలి, నిగ్గు తేల్చాలి నేను ఉన్నాను, మా పార్టీ ఉంది అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఉంటే దాన్ని పెద్ద పట్టించుకునేవాడు కాదు. తోటయ్య అనే వ్యక్తి నా స్వగ్రామం. అందులో నా స్వగ్రామంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో మీకు తెలుసు. స్వగ్రామం అతను కాపుదప్పుడు చేస్తే నమ్మతారేమో అని బలవంతం చేసే 3వ రోజు నేను చూస్తానే ఉండే వీడియో చాలాసార్లు రిపీట్ చేశాను. కాబట్టి కమిషన్ ఇస్తే ఆ తోటయ్యే, లేకపోతే కొర ఇద్దరు కాపులు ఎందుకు చెప్పడం లేదు? 3 జాలిరెడ్డి అనే ఒక అతను జువలు తిని, ఇంకొక కడపాళెం అతను వచ్చేసి శెట్టి, ఇతను ఒక 3కి బాధ్యతలు అప్పచెప్పింది. కొర ఇద్దరు ఎందుకు చెప్పడం లేదు నేను అడుగుతున్నాను. ఈయన దగ్గరే ఎందుకు చెప్పిస్తున్నారు? అది 3వ రోజు. ఆ 3వ రోజు అది ఏందనేది కమిషన్ ద్వారానే తెలియాలి. అప్పుడు దాకా నేను అనవసరంగా ఎవరి మీద నిందలే తెలుసుకోలేదు. నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. తర్వాత 3 పోలీస్ వాళ్ళకి అప్పచెప్పాము. వాళ్ళకు కూడా గస్తీ అప్పచెప్పామన్నారు. కాపులు అందరికీ 3 వాళ్ళని నమ్మకుండా కొన్ని మత్స్యకార గ్రామాలు కూడా వాళ్ళ కట్టుబాటు ప్రకారం వాళ్ళు కూడా కాపడా ఉన్నారు. అందులో ఒక రాత్రి ఇది బోట్లు ఇప్పి ఎత్తుకొని వెళ్ళేది కాదు, మామూలు బోట్లు కాదు. ఈ 180 హార్స్ పవర్ ఇంజిన్లు ఉండేది. కాబట్టి దాన్ని 9 నెలల నుంచి మూలబడ్డకి రిపేర్లు ఉంటాయి. ఆ రిపేర్లు చేసుకుని ఇన్ని జరిగిందంటే ఒక రోజులో రాత్రి జరిగింది కాబట్టి ఇన్ని రోజులు, ఈ నెల రోజులు దీని వెనక సూత్రధారులు ఎవరు అనేది నిగ్గుదేల్చి మత్స్యకారులు ఉన్నటువంటి అపోహని వాళ్ళని నివృత్తి ఇవ్వాలనేది నేను కోరుకునేది కూడా. వాళ్ళే తెలుసుకోవాలనుకుంటున్నారో అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా నిజాలు నిదానంగా బయటపడతాయి.
అబద్ధాలు ప్రచారం విపరీతంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఒక 40 సంవత్సరాల నుంచి అల్లుకున్న మా బంధం ఒక చిన్న వివాదం వల్ల, మాకు సంబంధం లేని వివాదం వల్ల మా రాజకీయ భవిష్యత్తుకి ఏదో అవద్దని అనుకోవడం, అది అంతా కూడా ఇది ఒక ఎవరన్నా ఆ విధంగా అనుకుంటే అది అపోహ, వాళ్ళ అమాయకత్వం అవుతుంది. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నా మీద కానీ ఒక్క శాతం ఉన్నా కూడా నిజం, 50% కూడా బల్లే ఉన్నా కూడా నిరూపించగలిగితే నేను నా రాజ్యసభ స్థానానికి ఈరోజే రిజైన్ చేస్తాను. రిజైన్ చేయడమే కాదు, రాజకీయాలు శాశ్వతంగా తప్పుకుంటాను. నేను మా రాజకీయ ఒక అభివృద్ధిని దాన్ని ఓర్చుకోలేక కొంతమంది చేసేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా దీనిపైకి తెరపైకి తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారని నేనేం మాట్లాడదలుచుకోవాలా, ఎవరిని నేను గురించి అది కమిషనే తేల్చాలి. అందులో మత్స్యకారులు నిత్యం పూజించేటువంటి వాళ్ళకి సర్వం తనే అయినటువంటి శ్రీరామచంద్రుడు, ఏ మత్స్యకారుల గ్రామాల్లో కూడా శ్రీరామచంద్రుడి దేవాలయం లేనిదే ఉండదు. కాబట్టి అందులో వాళ్ళకి పవిత్రమైనటువంటి మాసం ఇది. ముస్లింలకి రంజాన్ మాసం ఏటో అదేవిధంగా శ్రీరామనవమి మాసం అంతా ఒక్కరోజు చేసుకోరు వాళ్ళు. శ్రీరామ్ ఒక నెల రోజుల పాటు ఒక్కొక్క గ్రామాల్లో ఈ రోజులు పెట్టుకొని ఇతర గ్రామాల పెద్దలను కూడా పిలుచుకొని మత్స్యకార గ్రామాలు చేసుకునేటువంటి ఒక నెల అంతా చేసుకుంటారు. అటువంటి పవిత్ర మాసంలో ఇటు వాళ్ళకో అపోహలు పుట్టించడం ఇవన్నీ. కాబట్టి నేను నేను కూడా శ్రీరామచంద్రుడు నమ్మేవాడు. ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా చెప్తున్నాను, నేను ఇవన్నీ కూడా అపోహలు, దయవుంచి మీరు వీటిని నమ్మొద్దు. ఎందువల్లంటే కమిటీ వేస్తున్నాం, ఓపిక పట్టండి. కమిటీ ఖచ్చితంగా ఏంటంటే అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి పెట్టాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి ఇది ఆల్రెడీ ఎంక్వైరీ కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని కాల్ లిస్టులు అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ కమిషన్ పెట్టి దాంట్లో మత్స్యకారులను కూడా కొంతమందిని పెట్టండి. మత్స్యకారులు కూడా పెద్దల్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు ఉండాలనేది, వాళ్ళని కూడా సభ్యులుగా పెడతారు. సభ్యులుగా పెట్టినప్పుడు నిజానిజాలు తెలవడంతో పాటు ఈ వివాదాలకి, అంతర్రాష్ట్రీయ వివాదాలకి శాశ్వత పరిష్కారం ఒకటి వస్తుంది. అంటే ఈ రోజుతో పోయేది కాదు, మళ్ళీ కూడా రాదు అనేది ఏమి ఉండదు.